ఈ ప్రాంతం నుంచి మీరు నాకు అండగా నిలబడడానికి అందించడంతో తెలంగాణ రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రిగా ఈనాడు పార్టీ ప్రజలు ఆశీర్వదిస్తే ఆనాడు నిజాం నవాబ్ల నుంచి నిజాం సర్కార్ నుంచి స్వతంత్రం వచ్చి మొట్టమొదటి హైదరాబాదు రాష్ట్రం ఏర్పడ్డప్పుడు మన పాలమూరు బిడ్డ బూరుగుల రామకృష్ణారావు గారు మొట్టమొదటి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిండు. ఆనాటి నుంచి ఈనాటి వరకు 75 సంవత్సరాలలో మన పాలమూరు జిల్లాకు మళ్ళీ ముఖ్యమంత్రి అవకాశం రాలే. ఎవరు ఈ ప్రాంతానికి మంత్రులైనా ఆ ముఖ్యమంత్రుల చెప్పు చేతల్లో కట్టు బానిసలుగా కొనసాగడం వల్ల మన జిల్లా అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు. వలసలు వెళ్ళే ఈ జిల్లా తట్ట పని, పార పని, మట్టి పని కోసం ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలకు బ్రతకడానికి వలస వెళుతున్న మన కష్టాలను, మన కన్నీళ్లను తూర్చడానికి ఎవరు బాధ్యత తీసుకోలే. అందుకే ఈనాడు ఈ పాలమూరు జిల్లా చైతన్యమై మీరందరూ కలిసికట్టుగా ఈ ప్రాంతం నుంచి 12 మంది శాసనసభ్యులను ఎన్నుకొని నిండు మనసుతో ఆశీర్వదించడంతో ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి నాయకత్వం వహించి తెలంగాణ రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రిగా ఈ పాలమూరు బిడ్డ, ఒక రైతు బిడ్డ, మీ సోదరుడు, మీతో పాటే ఉండి మీతో పాటే పెరిగి ఒక జడ్పీటీసీగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఈనాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ ముందు నిలబడ్డాడంటే మీరు నిండు మనసుతో